హైదరాబాద్ పెద్దాంబర్పేటలో జరిగిన బోర్వెల్ హెల్పర్ మృతి మిస్టరీ వీడుతోంది. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన మూడో కంటికి చిక్కిన దృశ్యాలతో అసలు విషయం వెలుగు చూస్తోంది. సహచరుల్ని హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో దాడి చేసిన దృశ్యాలు ఇందుకు బలమైన సాక్ష్యాలుగా కనపడుతున్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు వారిని అరెస్ట్ చేయడం లేదు. నల్గొండ జిల్లా వల్లిగొండ మండలం వర్కట్పల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి సొంత గ్రామంలో ట్రాక్టర్ నడిపేవాడు. అయితే బోర్వెల్ కొనుగోలు చేస్తానని రాజశేఖర్ రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి చెప్పడంతో బోర్వెల్ పని నేర్చుకునేందుకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ రెడ్డి వద్ద హెల్పర్గా చేరాడు. వర్కేట్పల్లికి చెందిన కేసాని వెంకటేశంతో పాటు మరికొందరు ప్రదీప్ రెడ్డి వద్ద బోర్వెల్ డ్రిల్లర్లుగా పనిచేస్తున్నారు. ప్రదీప్ రెడ్డి కొత్త బోర్వెల్ వాహనాలను కొనుగోలు చేయడంతో పూజ చేయించేందుకు గత నెల 26న మల్కాపురం సమీపంలోని అందోల్ మైసమ్మ వద్దకు వెళ్లారు. అనంతరం పెద్ద అంబర్పేటలోని బోర్వెల్ మెకానిక్ షెడ్ వద్ద విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే రాజశేఖర్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వాహనాలకు పూజలు చేయించుకొని పెద్దంబర్పేటలోని బోర్వెల్ మెకానిక్ షెడ్ వద్దకు తిరిగి వచ్చాక అందరూ కలిసి భోజనం చేద్దామని అనుకున్నారు. ఈ సమయంలోనే రాజశేఖర్ రెడ్డికి బోర్వెల్ డ్రిల్లర్ కేసాని వెంకటేశంకు మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకున్నట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ ఘర్షణలో అందరూ కలిసి రాజశేఖర్ రెడ్డిని చితకబాదినట్లు తెలుస్తోంది. వారి నుంచి తప్పించుకునేందుకు రాజశేఖర్ పరిగెత్తగా వెంటాడి కొట్టిన దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే రాజశేఖర్ తల బోర్వెల్ బాడీకి బలంగా కొట్టడంతో అతడు మృతి చెందినట్లు సీసీ కెమెరాలో తెలుస్తోంది. అయితే ఇదంతా యజమాని ప్రదీప్ రెడ్డి సమక్షంలోనే జరుగుతున్న దాడిని అడ్డుకోలేకపోయాడని అర్థమవుతోంది. అయితే ఇది ప్రమాదం కాదని హత్యేనని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దెబ్బల వల్లే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడంటున్నారు. తమ కొడుకును హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని రాజశేఖర్ తండ్రి రవీందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితులు తమను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. ప్రదీప్ రెడ్డి వద్ద బోర్వెల్ డ్రిల్లర్లుగా పనిచేస్తున్న కేసాని వెంకటేశం గతంలో 2 హత్య కేసుల్లో జైలుకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో వెలుగు చూసిన దాడి దృశ్యాలతో నిందితులు బేరసారాలకు దిగారు. ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్టు చేయకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చాక ఇక్కడ వండుకోవడానికి ఇక్కడ పెట్టుకుని బండి ఇక్కడ పెట్టుకున్న తర్వాతకి ఏదో చిన్నపాటి గొడవ లేక సృష్టించి అంతో ఇది అది తగాద పెట్టుకొని ఇక్కడ పుట్టి దారుణంగా కట్టె తీసుకొని కొట్టిండు. మళ్ళీ రాడ్ తీసుకొని కొట్టిండు. వాడు ఉత్తామంటే పట్టుకొస్తారు అడంగా ఈడంగా అడ్డం తిరిగి వాళ్ళు 6 మంది 7 మంది ఉన్నారు ఈ బండి కాడ. అయితే బండి ఓనర్ అంటే ఈయన పక్క ప్రదీప్ రెడ్డి ఓనర్. ప్రదీప్ రెడ్డి ఇన్నే ఉండు రాత్రి 10 గంటల దాకా ఈయనే ఉండి ప్లానార్ ఇక్కడ రాసి కావాలని ఆ బండి ఊరికి ఖరాబ్ అవుతుంది. అది ఎన్నే కాంచాలి మా ఊర్లోనే నడిచింది. నేలపట్ల వరకు వెళ్ళి చౌటపల్లి నడుస్తుంటే ఊరికి ఖరాబ్ అవుతుంది. ఏమవుతుంది అని పూజ చేయించారు. అక్కడ పూజ చేయించారు. ఇక్కడ దారుణంగా బలిహారం ఇచ్చారు నా కొడుకు. నాకు అది నమ్మకం. అయితే పోలీసులు దీని మీద కూడా మొత్తం నీరు గారుస్తారు, చేతులు కలిపిర్రు, డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. డబ్బులు 1,80,000 రూపాయలు అదే రాత్రి మూట కట్టి పంపిరని మాకు నిర్ధారణంగా మాకు బయటపడుతుంది. అది వెళ్తుంది. మేము మాట్లాడితే కూడా వాళ్ళు పోలీసులు కష్టం అంటారు. ఏమనంటే పోలీసు వాళ్ళు సిఐ గారు మనం నన్నే బెదిరిస్తుంది. మళ్ళీ మర్డర్ కేసు సార్ అని సీసీ కెమెరా తీసుకుపోయిన సార్ మా బాబు దానం అయినాక 3 రోజులు మాకు తెలిసింది. మాకు సీసీ కెమెరా అంతవరకు తెలియలేదు. తప్పుతో పట్టించి ఏదో మీకు డబ్బులు ఇస్తాం, 1,50,000 ఇస్తాం, అది ఇస్తాం, సచినోడు రాడు, వీళ్ళ పంచాయతీ ఎందుకని కొంతమంది మధ్య పెద్ద మనుషులు నన్ను రాత్రి సాయంత్రం దాకా చచ్చిపోయిన రోజు తెల్లారి సాయంత్రం దాకా నన్ను ఇది అది బెదిరించి ఉబ్బగడుతారు, బెదిరిస్తారు. చేతులు కడుక్కొని వస్తుండే ఇక్కడ మేము సీసీ కెమెరాలో తీసుకుపోయి మేము చూసే వరకు అంతకుముందు 5 నిమిషాల ముందు అన్నం తిన్నాడు వల్ల వెంకటేశం అని కేసాని వెంకటేశం కొట్టిన దారుణంగా వాడు కొట్టి చంపిండి ప్రణాళిక రాస్తుంది. ఎవడు ప్రదీప్ రెడ్డి ప్రణాళిక న్యాయం కావాలి. మా బాబుని చంపినని నిర్ధారణంగా వానికి శిక్ష చేస్తారా ఏం చేస్తారో నాకు న్యాయం కావాలి. మా బాబుకు ఆత్మతృప్తి కావాలి. యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద కారు గుద్దిపోయింది, కారు ఏదో నెంబర్ ప్లేట్ దొరికింది అని అవన్నీ చెప్తున్నారు. అది ఇక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందో కానీ మాకు 12 గంటలకు చెప్పిర్రు. మాకు 12 గంటలకు చెప్తే మేము వచ్చేసరికి మళ్ళీ తీసుకోయారు ఉస్మానియా హాస్పిటల్ అంబులెన్స్లో తయారుగా గేట్ ముందట పెట్టిర్రు. వాళ్ళు వాళ్ళ పరంగానే మాట్లాడుతుర్రు. ఇది కేసు ఏం డిలేట్ చేసిర్రు, మంచిగా నిమ్మలంగా కూర్చుర్రు. వాళ్ళకు కుక్కకు బొక్కాసి అంట బొక్కలు వేసిర్రు, అయిపోయి చంపిర్రు అని ఇచ్చినాం. మేము బండికే మేము కొద్దిగా చూస్తున్నాం. కేసు మాత్రం అంటే ఇక్కడ ఉన్న లారీ గుద్దిందని చెప్పేసి లారీ నెంబర్ రాసిరంట. అది వాస్తవమా కాదా?